సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, మీ మొబైల్ అనేది 3GB ఉన్నా 4GB ఉన్నా ఎంత జీబీ ర్యామ్ ఉన్నా సరే దాన్ని ఇంకో స్టెప్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. 1 GB ర్యామ్ అనేది ఎక్కువ తీసుకోవచ్చు అనమాట. సో ఈ సెట్టింగ్ వచ్చేసి చాలా మందికి తెలియదు. సో ఈ సెట్టింగ్ వాడి మనమైతే మన మొబైల్లో ఉన్న ర్యామ్ అనేది ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో దీనివల్ల మనకు బెనిఫిట్స్ ఏంటి అంటే, మన మొబైల్ పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదేవిధంగా ఏదైతే ఫాస్ట్నెస్ ఉంటుందో అది కూడా చాలా మట్టుకు ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మీరు ల్యాగ్ అని చెప్పేసి చూసిరు కదా మొబైల్లో, ఇప్పటి నుంచే ఆ ల్యాగ్ అనేది కాదనమాట. సో చాలా మందికి ఈ సెట్టింగ్ అనేది ఎక్కడ ఉంటుంది, ఏం కథ అని చెప్పేసి తెలియదు. సో ఈ రోజు మీకు వీడియోలో చెప్పబోతున్నాను. సో వీడియో వచ్చేసి చాలా క్లియర్గా డీటెయిల్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సెట్టింగ్ అనేది మన మొబైల్ సెట్టింగ్స్లోనే ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు సెట్టింగ్స్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేసిన తర్వాత మీకు అడిషనల్ సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది. ఇక్కడ చూస్తారు కదా. సో ఈ విధంగానైతే ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని అయితే ప్రెస్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేయండి కొద్దిగా. ఇక్కడ మీకు మెమొరీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కొత్తగా రావడం జరిగిందనమాట. సో దీన్ని అయితే ఇప్పుడు ప్రెస్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే మెమొరీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఉంది కదా. ఇక్కడ యాడ్ 1 GB ఆఫ్ ర్యామ్ by occupying storage, use this feature only when there is enough storage space available on your device అని చెప్పేసి చెప్తుందన్నమాట. ఎప్పుడైతే మీ మొబైల్లో డివైస్ స్టోరేజ్ అనేది చాలా ఉంటుందో అప్పుడు వచ్చేసి ఈ ఆప్షన్ అనేది ఎనేబుల్ చేసుకోమని చెప్పేసి చెప్తుందన్నమాట. సో ఈ విధంగా చేసుకున్నట్టయితే మీకు ర్యామ్ ఎక్స్టెన్షన్ అనేది జరుగుతుంది. 1 GB అనేది పెరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 4 GB ర్యామ్ మొబైల్ ఉందనుకోండి, 5 GB అయితే అయిపోతుంది అనమాట. ఒకవేళ 8 GB ర్యామ్ ఉందనుకోండి, 9 GB ర్యామ్ అయితే మొబైల్ అయితే అయిపోతుంది అనమాట. దీనివల్ల మనకు ఒక 1 GB ద్వారా పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో రిబూట్ నౌ అని చెప్పేసి అడుగుతుంది. దాన్ని మీరు క్లిక్ చేసిన వెంటనే మీరు మొబైల్ అనేది రిబూట్ కావడం జరుగుతుంది. సో రిబూట్ అయిన వెంబటే మీకు 1 GB అనేది ఇంక్రీజ్ కావడం జరుగుతుంది. సో స్విచ్ ఆఫ్ అయినట్టు అయిపోయి మళ్ళీ ఓపెన్ కావడం జరుగుతుంది. అప్పటి నుంచి మీ పర్ఫార్మెన్స్ అనేది మొబైల్ ఇంక్రీజ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా ఈ మెమొరీ ఎక్స్టెన్షన్ అని చెప్పేసి ఆప్షన్ ఉంది కదా, ఇదైతే నడుస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చిన సెట్టింగ్ వచ్చేసి ఫ్రెండ్స్, ఇది కూడా పర్ఫార్మెన్స్ అనేది చాలా మటుకు ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. సో ఇది ఏ విధంగా ఉంటుంది అంటే, కొంతమంది తెలుసు ఇది సెట్టింగ్, కొంతమంది తెలియదు అనమాట. ఒకవేళ మీ మొబైల్లో ఇంతకుముందు చెప్పిన మెమొరీ ఎక్స్టెన్షన్ సెట్టింగ్ ఏదైతే ఉందో అది లేదనుకోండి, మీరైతే ఈ సెట్టింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ సెట్టింగ్ గురించి మనం ఏం చేయాలంటే, ఇక్కడ అడిషనల్ సెట్టింగ్స్ ఉంది కదా, దాన్ని అయితే మళ్ళీ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసిన తర్వాత డెవలపర్ ఆప్షన్స్ అని చెప్పేసి ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో ఈ విధంగా ఇక్కడ కిందికి అయితే స్క్రోల్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో కిందన మనకు ఆప్షన్ అయితే ఉంటుంది. సో ఆప్షన్ ఏంటిదంటే ఇక్కడ మీకు చూపెడతాను. ఈ విధంగా కిందికి అయితే స్క్రోల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ లిమిట్ అని చెప్పేసి ఉంది కదా. సో ఈ ఆప్షన్ అయితే ప్రెస్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ మీకు ఏమవుతుందంటే, ఏవైతే మన మొబైల్లో ఇప్పుడు వాడేసి మళ్ళీ ఇప్పుడు ఫ్లిప్కార్ట్ వాడిరు అనుకోండి, అది వాడేసిన తర్వాత మీరు డైరెక్ట్ హోమ్ వచ్చేసిన తర్వాత వేరే యాప్స్ అనేవి వాడుతూ ఉంటారన్నమాట. అది బ్యాక్గ్రౌండ్లో రన్ అయినా కొద్దీ మనకు ఎంతో కొంత అది ర్యామ్ అనేది తీసుకుంటుంది. దానివల్ల మన ఫోన్ అనేది స్లో కావడం జరుగుతుంది, హ్యాంగ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అనేది లిమిట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో అదేవిధంగా డోంట్ కీప్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఉంది కదా, ఆ ఆప్షన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మన యాప్స్ అనేవి మనం లాక్ వేసిన తర్వాత బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటాయి కాబట్టి మన ఏదైతే పర్ఫార్మెన్స్ ఉంటుందో మొబైల్ది చాలా స్లో కావడం జరుగుతుంది. మనకు అవసరమైనప్పుడు ఎప్పుడైనా సరే ఓపెన్ చేసినప్పుడు చాలా స్లోగా అయితే పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని ఆన్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, అది లాక్ పడంగానే ఎంబటే మనకు బ్యాక్గ్రౌండ్లో ఏవైతే నడిచేటివి ఉంటాయో అవన్నీ కంప్లీట్గా ఆఫ్ కావడం జరుగుతుంది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు చెప్పాలనుకున్న ర్యామ్కి సంబంధించి ఏదైతే మొబైల్ సంబంధించి ఫాస్ట్నెస్ ఉంటుందో అది పెంచుకోనికి సెట్టింగ్స్ అనమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో వెళ్దాం. బాయ్ బాయ్.